30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. వర్క్ ప్లేస్ లో అమ్మాయిని వేధించినా ఫిజికల్ గా హెరాస్ చేసినా ఇండియాలో అయితే ఏ ఒక్కరిద్దరి విషయంలోనూ తప్ప అంత ఈజీగా శిక్షలు పడవు. బాసుల్ని హెచ్చరించి లేదంటే ఆ చెంప ఈ చెంప వాయించి ఆ గొడవకు అంతటితో ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అదే సౌదీలో అయితే మాత్రం కేసు చట్టం ముందుకెళ్ళిందంటే చాలు, నిజం రుజువైందంటే చాలు, పడే శిక్షలు ఎలా ఉంటాయనేందుకు తాజాగా సౌదీ అరేబియాలో జరిగిన ఓ ఘటనే సజీవ సాక్ష్యం. ఇంతకీ అక్కడ ఏమైంది? లెట్స్ హ్యావ్ డీటెయిల్స్. సౌదీ అరేబియా దేశం జీజాన్ రాష్ట్రం. అక్కడ ఓ నగరంలో కర్ణాటకకు చెందిన ఓ వైద్యుడు ఎంతో కాలంగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఆ ఆసుపత్రికి అనుబంధంగా ఉండే వైద్య కళాశాలకు చెందిన కొందరు విద్యార్థినులు ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం వస్తూ ఉంటారు. ట్రీట్మెంట్కు సంబంధించి శిక్షణ పొందుతూ ఉంటారు. ఈ క్రమంలో రక్త పరీక్ష ఎలా చేయాలి అన్న విషయాలను వివరించే సమయంలో ఆ డాక్టర్ గారి చేయి కంప్యూటర్ మౌస్ పట్టుకుని ఉన్న ఈ విద్యార్థిని చేతికి టచ్ అయింది. పొరపాటుగా జరిగిందో కావాలనే జరిగిందో కానీ మరోసారి కూడా ఆమెకు అదే పరిస్థితి ఎదురైంది. దీంతో భయపడిపోయిన ఆ స్టూడెంట్ ఆసుపత్రి ల్యాబ్ నుంచి బయటకు వచ్చేసింది. కంగారుగా బయటకొచ్చిన ఆ వైద్యుడు ఏదో పొరపాటుగా జరిగిందని, ఈ విషయాన్ని బయట ప్రస్తావించవద్దని బతిమాలాడు. ఓకే అని అక్కడి నుంచి కదిలిన ఆ విద్యార్థిని ఆ విషయాన్ని పోలీసులకు రిపోర్ట్ చేసింది. దాంతో డాక్టర్ మీద కేసు నమోదైంది. వర్క్ ప్లేస్ లో వేధింపుల కేసు ఆ డాక్టర్ మీద నమోదైంది. ఆసుపత్రి సీసీ కెమెరాలతో పాటు ల్యాబ్ లో ఉండే సీసీ కెమెరాల్లో ఈ మొత్తం పరిణామాలు స్పష్టంగా రికార్డ్ అయి ఉండటాన్ని పోలీసులు గమనించారు. న్యాయస్థానంలో ఆ ఆధారాలను సబ్మిట్ చేశారు. కోర్టులో కేసు రన్ అయింది. ఉత్తి పుణ్యానికి తమ కుటుంబ సభ్యుడికి అన్యాయంగా శిక్ష పడబోతోందని డాక్టర్ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వానికి తెలిపారు. ఈ ఘటనపై అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు కర్ణాటక ప్రభుత్వం సౌదీ అరేబియాను సంప్రదించిన ఫలితం లేకపోయింది. ఆ డాక్టర్కు సౌదీ న్యాయస్థానాలు ఏకంగా 5 ఏళ్ల జైలు శిక్ష, దాంతోపాటు 34 లక్షల రూపాయల జరిమానా విధించాయి. ఆ జరిమానాను బాధితురాలికి ఇవ్వాలి అంటూ ఆదేశించాయి. సౌదీ అరేబియాలో వర్క్ ప్లేస్ లో మహిళలకు చిన్నపాటి లైంగిక వేధింపులు ఎదురైనా, వెకిలి చేష్టలు ఎదురైనా వారు సర్దుకుపోయి రాజీ పడితే తప్ప తగిన ఆధారాలతో పోలీసులకు రిపోర్ట్ చేస్తే ఆ వేధింపులకు పాల్పడిన వారికి పెద్ద ఎత్తున జైలు శిక్షలు తప్పవు. ఆ తర్వాత దేశ బహిష్కరణను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్ణాటక డాక్టర్ విషయంలో కూడా ఇదే జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.